మన జీవితం మన చేతుల్లోనే ఉందంటారు పెద్దలు. కానీ ఎంతవరకు నిజం? మనం రోజూ ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకునే వరకు ఎందుకోసం ఇంతలా కష్టపడుతున్నాం? మన పరుగు దేనికోసం? ఈరోజు మనం చేస్తున్న ఈ ప్రయాణం వెనుకున్న అసలైన అర్థాన్ని, మన జీవితానికి సంబంధించిన కొన్ని లోతైన నిజాల్ని మనసు విప్పి మాట్లాడుకుందాం. ఇది కేవలం మాటల కోసం కాదు, మనల్ని మనం అర్థం చేసుకోవడం కోసం. ఒక్క క్షణం మీరంతా ఒకసారి ఊహించుకోండి. రోజంతా ఆఫీస్లో కష్టపడి అలసిపోయి ఇంటికొస్తారు. తలుపు తీయగానే మీ పిల్లలు పరుగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని గట్టిగా వాటేసుకుంటారు. అప్పుడు ఒక్కసారి వాళ్ల కళ్లలోకి సూటిగా చూడండి. ఆ పసి కళ్లలో మీకేం కనిపిస్తోంది? అంతులేని ప్రేమ, స్వచ్ఛమైన నమ్మకం. ఆ కళ్ళు మనతో మాట్లాడతాయి. నాన్నా, అమ్మా, నా భవిష్యత్తు మీ చేతుల్లోనే పెట్టాను, నన్ను జాగ్రత్తగా చూసుకుంటారు కదా అని అడుగే ఒక నిశ్శబ్దమైన ప్రశ్న మనల్ని తాకుతుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టడం కంటే పెద్ద బాధ్యత ఈ ప్రపంచంలో మనకింకేముంటుంది? మన జీవితం అనేది ఒక పెద్ద భవనమనుకుంటే, ఆ భవనానికి పునాది మన కుటుంబం. మనం ఎన్ని అంతస్తులు కట్టినా, ఎంత ఎత్తుకు ఎదిగినా ఆ పునాది గట్టిగా లేకపోతే ఏదో ఒకరోజు అంతా కుప్పకూలిపోతుంది. మనం చేసే ప్రతి పని, మనం సంపాదించే ప్రతి రూపాయి, మనం పడే ప్రతి కష్టం, వీటన్నిటి వెనకున్న ఒకే ఒక్క కారణం మన కుటుంబం. మన భార్య, మన పిల్లలు, మన తల్లిదండ్రులు. వాళ్ల ముఖంలో చిరునవ్వు చూడటానికే కదా మన ఈ పోరాటమంతా. అందుకే మన జీవితంలో మనం వేసే మొదటి అడుగు, అత్యంత ముఖ్యమైన అడుగు మన కుటుంబం గురించే అయ్యుండాలి. ఈ బంధం మనకు కేవలం బాధ్యత మాత్రమే కాదు, అది మనకు కొండంత బలం. లోకమంతా మనల్ని తప్పుపట్టినా, మనల్ని ఎవ్వరూ నమ్మకపోయినా, నేనున్నాను నీకు అని మన భుజం తట్టి మన వెనుక ధైర్యంగా నిలబడేది మన కుటుంబం మాత్రమే. కుటుంబమనగానే మనందరికీ గుర్తొచ్చే మొదటి మాట ప్రేమ. కాని ఈ ప్రేమ అంటే కేవలం ఒక భావోద్వేగం కాదు, అదొక మహత్తరమైన శక్తి. చలికాలంలో ఉదయాన్నే వెచ్చటి దుప్పటి వదిలి మనల్ని పనికి పంపేది ఆ ప్రేమే. రోజంతా ఒళ్ళు హూనమయ్యేలా కష్టపడినా ఇంటికి రాగానే పిల్లల అల్లరి చూసి ఆ అలసటంతా మరిచిపోయేలా చేసేది ఆ ప్రేమే. మన పిల్లలు ఏదో చిన్న బొమ్మ కావాలనడిగినప్పుడు అది కొనిచ్చాక వాళ్ల కళ్లల్లో వెలిగే ఆనందం కోసం ఇంకెంతైనా కష్టపడొచ్చు అనిపించేలా చేసేది ఆ ప్రేమే. ఈ ప్రేమ మనల్ని మారుస్తుంది. నేను, నాకు అనే చిన్న ప్రపంచం నుంచి మనం, మనవాళ్లు అనే ఒక పెద్ద ప్రపంచంలోకి తీసుకెళ్తోంది. ఆ ప్రేమ మనలో ఉన్నంతవరకే మన కుటుంబానికొక అర్థముంటుంది, మన జీవితానికొక పరమార్థముంటుంది. ప్రేమ తర్వాత ఒక కుటుంబానికి మనం ఇవ్వగలిగే అత్యంత విలువైనది భద్రత. ఈ భద్రత అంటే కేవలం డబ్బుతో వచ్చేది కాదు, దానికి 3 రూపాలుంటాయి. మొదటిది ఆర్థిక భద్రత. అంటే రేపు అనుకోకుండా నాకేదైనా అయితే నా కుటుంబం ఎవరి ముందు చేయి చాచకూడదు అనే ఒక ముందుచూపు. మన పిల్లల చదువులకు, వాళ్ల పెళ్లిళ్లకు ఎలాంటి లోటు రాకూడదు అనే ఒక ప్రణాళిక. ఇక రెండోది శారీరక భద్రత. మనవాళ్లు సురక్షితంగా ఉన్నారనే ధైర్యం, వాళ్లకి ఏ ఆపద రాకుండా చూసుకోవడం. ఇక మూడోది, అన్నింటికంటే ముఖ్యమైనది, మానసిక భద్రత. ఇంట్లో ఎలాంటి భయాలు, దాపరికాలు లేని వాతావరణం. పిల్లలు వాళ్లు చేసిన తప్పును కూడా ధైర్యంగా వచ్చి మనతో చెప్పుకోగలగాలి. ఏం జరిగినా మా అమ్మానాన్నలున్నారు అనే నమ్మకాన్ని మనం వాళ్లకివ్వగలగాలి. మనం ఎన్ని కోట్లు సంపాదించినా ఈ మానసిక భద్రతను మన పిల్లలకి ఇవ్వలేకపోతే మనం వాళ్లకి ఏమీ ఇవ్వనట్టే లెక్క. ఒక తల్లిగా, ఒక తండ్రిగా మన అస్సలైన పని మన పిల్లలకు ఆస్తులు కూడబెట్టడం కాదు, వాళ్ల భవిష్యత్తుకు బలమైన పునాది వేయడం. మనమొక మామిడి మొక్కను నాటినప్పుడు అది రేపు పెద్ద చెట్టై తీయటి పండ్లు ఇస్తుందని ఆశిస్తాం. ఆ పండ్లను మనం తినకపోయినా పర్వాలేదు, కాని ఆ చెట్టు మాత్రం బలంగా 100 ఏళ్లు నిలబడాలి. మన పిల్లల జీవితం కూడా అంతే. మనం వాళ్లకి లక్షల రూపాయలివ్వడం ముఖ్యం కాదు, రూపాయి విలువను నేర్పించాలి. పెద్ద ఇల్లు కట్టివ్వడం ముఖ్యం కాదు, ఆ ఇంట్లో మనుషులతో ఎలా కలిసి ఉండాలో నేర్పించాలి. మనం వాళ్లకి వారసత్వంగా ఇవ్వాల్సింది ఆస్తులు కాదు, కష్టపడే తత్వం, నిజాయితీ, పెద్దల్ని గౌరవించడం లాంటి సంస్కారం. మనం కట్టిన భవిష్యత్తులో మనం ఉండకపోవచ్చు, కాని మన తర్వాత కూడా మన పిల్లలు, వాళ్ల పిల్లలు, మా తాత, మా తండ్రి మాకు డబ్బు ఇవ్వలేదు, గొప్ప జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పించారు అని గర్వంగా చెప్పుకోవాలి. అదే మనం సాధించాల్సిన అసలైన విజయం. ఇప్పుడు ఒక్కసారి మనసుమీద చేయి వేసుకుని మనల్ని మనం నిజాయితీగా ఒక ప్రశ్న అడుగుదాం.
మనం మన కుటుంబం కోసం ఎంతో కష్టపడుతున్నాం, రక్తాన్ని చెమటగా మారుస్తున్నాం, నిజమే. కాని మనం ఇస్తున్నది వాళ్ళకి నిజంగా సరిపోతుందా? ఖరీదైన బట్టలు, మంచి భోజనం, పెద్ద బడి ఇవి మాత్రమేనా జీవితమంటే? రేపటి ప్రపంచం పోటీతో, సవాళ్లతో నిండి ఉండబోతోంది. ఆ పోటీని తట్టుకునే ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మన పిల్లలకి ఇస్తున్నామా? డబ్బుని ఎలా సంపాదించాలో మాత్రమే కాదు, దాన్ని ఎలా వాడుకోవాలో నేర్పిస్తున్నామా? మంచి మనిషికి, చెడ్డ మనిషికి తేడా చూపిస్తున్నామా? కేవలం మార్కులు తెచ్చుకునే యంత్రాలుగా కాకుండా మంచి మనసున్న మనుషులుగా వాళ్ళని పెంచుతున్నామా? ఈ ప్రశ్న మనల్ని ప్రశాంతంగా నిద్రపోనివ్వకూడదు. ఎందుకంటే దీనికి సమాధానం వెతకాల్సిన బాధ్యత మనదే. ఆ సమాధానం వైపు మన ప్రయాణం ఇప్పుడు మొదలవుతుంది. కుటుంబం పట్ల ప్రేమ, బాధ్యత ఉండటం పునాదిలాంటిది. కాని ఆ ప్రేమను, ఆ బాధ్యతను సరైన దారిలో పెట్టేది మన ఆలోచనా విధానం. కేవలం మంచి మనసుంటే సరిపోదు, ఆ మంచిని ఎలా చెయ్యాలో తెలిసిన తెలివి కూడా కావాలి. మన మెదడు ఒక సారవంతమైన పొలంలాంటిది. అందులో మంచి ఆలోచనలు అనే విత్తనాలు వేస్తే మన జీవితం పచ్చగా ఫలవంతంగా ఉంటుంది. అదే చెడు ఆలోచనలు, అనవసరమైన భయాలు, అనుమానాలు అనే కలుపు మొక్కలు పెరగనిస్తే ఉన్నదంతా నాశనమైపోతుంది. అందుకే మనల్ని నడిపించేది మన గుండెలోని ప్రేమ అయితే, ఆ ప్రేమకు దారి చూపించే దిక్సూషి మన మెదడులోని ఆలోచన. ఆ ఆలోచనకు పదును పెట్టడమెలాగో ఇప్పుడు చూద్దాం. మీకొక చిన్న కథ చెప్తాను. ఇద్దరు స్నేహితులు. ఇద్దరూ ఒకే కంపెనీలో పనిచేస్తారు. ఇద్దరికీ దాదాపు ఒకే జీతం. ఒకరోజు ఇద్దరికీ కంపెనీ వాళ్లు అనుకోకుండా బోనస్ ఇచ్చారు. మొదటి వ్యక్తి ఆ డబ్బుతో వెంటనే ఒక ఖరీదైన ఫోన్ కొన్నాడు. స్నేహితులందరికీ పెద్ద పార్టీ ఇచ్చాడు. ఆ 2 రోజులు చాలా సంతోషంగా గడిపాడు. రెండో వ్యక్తి మాత్రం ఒక్క క్షణం ఆలోచించాడు. ఈ డబ్బు ఇప్పుడు నాకు అత్యవసరం కాదు, ఇది నా కూతురు చదువుకు ఉపయోగపడుతుంది అని ఆలోచించి దాన్ని తీసుకెళ్లి ఒక మంచి పథకంలో పెట్టుబడిగా పెట్టాడు. ఆ రోజు ఫోన్ కొన్న వ్యక్తి సంతోషంగా ఉన్నాడు, డబ్బు దాచుకున్న వ్యక్తి మామూలుగానే ఉన్నాడు. కాని 10 సంవత్సరాల తర్వాత మొదటి వ్యక్తి దగ్గర ఆ పాత ఫోన్ లేదు, ఆ పార్టీ గుర్తులేదు. రెండో వ్యక్తి కూతురు మాత్రం తండ్రి ఆ రోజు వేసిన చిన్న విత్తనం సహాయంతో ఎలాంటి అప్పులు లేకుండా పెద్ద చదువులు చదువుకుంటోంది. ఇక్కడ తేడా డబ్బులో లేదు, ఆలోచించే విధానంలో ఉంది. ఒకరిది తాత్కాలిక ఆనందం, మరొకరిది దీర్ఘకాలిక దృష్టి. మన ఆలోచనలే మన భవిష్యత్తుకు పునాదిరాళ్లు. జీవితంలో సరైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి? దానికి పెద్ద పెద్ద పుస్తకాలు చదవాల్సిన పనిలేదు. ఈ 4 సూత్రాలు పాటిస్తే చాలు. 1. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు గొడవలో, హడావిడిలో కాకుండా ప్రశాంతంగా ఒంటరిలా కూర్చుని ఆలోచించండి. 2. మనం తీసుకునే నిర్ణయం వల్ల లాభాలేంటి, నష్టాలేంటి, మంచి ఏంటి, చెడు ఏంటి అని అన్ని వైపుల నుంచి చూడండి. 3. మనకంటే అనుభవమున్నవాళ్లని, మనం మంచి కోరేవాళ్ళని సలహా అడగండి. అడగడానికి మొహమాటపడద్దు. వాళ్లు చేసిన తప్పుల నుంచి మనం పాఠాలు నేర్చుకోవచ్చు. ఇక చివరిగా 4ది, అన్నీ ఆలోచించాక ఒక నిర్ణయానికి రండి. వచ్చాక దానిమీద ధైర్యంగా నిలబడండి. ఆ నిర్ణయం వల్ల వచ్చే ఫలితం ఏదైనా దాని బాధ్యత మనమే తీసుకోవాలి. ఈ పద్ధతి మనని చాలా తప్పుల నుంచి కాపాడుతుంది. డబ్బు ఈ పదం గురించి మాట్లాడ్డానికి మన సమాజంలో చాలామంది ఇష్టపడరు. కాని ఇష్టపడినా పడకపోయినా డబ్బు మన జీవితంలో ఒక ముఖ్యమైన సాధనం. అయితే చాలామంది చేసే పెద్ద పొరపాటేంటంటే డబ్బు సంపాదించడాన్నే జీవిత లక్ష్యంగా పెట్టుకోవడం. ఒకటి గుర్తుంచుకోండి, డబ్బు సంపాదించడం లక్ష్యం కాదు, అది మన లక్ష్యాలను, మన కలలను చేరుకోవడానికి ఉపయోగపడే ఒక వాహనం మాత్రమే. డబ్బు మనకు స్వేచ్ఛనివ్వాలి, మన కుటుంబానికి భద్రతనివ్వాలి. అంతేకాని డబ్బు మనల్ని బానిసను చేయకూడదు, డబ్బు మనల్ని పరిపాలించకూడదు. మనమే డబ్బుని పరిపాలించాలి. ఆ అధికారం మన చేతిలోకి రావాలంటే డబ్బుని ఎలా సంపాదించాలో తెలియడం కంటే దాన్ని ఎలా జాగ్రత్తగా వాడుకోవాలో, ఎలా కాపాడుకోవాలో తెలియడం చాలా ముఖ్యం. మన దగ్గరికొచ్చే డబ్బును నియంత్రించడానికి ఒక సులువైన, శక్తివంతమైన మార్గముంది. దీన్నే 50-30-20 నియమం అంటారు. అంటే మనకు వచ్చే జీతంలో 50% ఖచ్చితమైన అవసరాలకు కేటాయించాలి. అంటే ఇంటి అద్దె, కరెంటు బిల్లు, పిల్లల ఫీజులు, తిండి ఖర్చులు ఇవి తప్పనిది. మరో 30% మన కోరికలకు కేటాయించుకోవచ్చు. అంటే కొత్త బట్టలు, సినిమాలు, అప్పుడప్పుడు బయట భోజనం చేయడం వంటిది. ఇక మిగిలిన 20% ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. ఈ 20%ని ఖచ్చితంగా పొదుపు చెయ్యాలి లేదా పెట్టుబడిగా పెట్టాలి. చాలామంది చేసే తప్పేంటంటే నెలంతా ఖర్చులన్నీ అయిపోయాక ఏమైనా మిగిలితే దాచుకుందాం అనుకుంటారు.
కానీ సరైన పద్ధతి అది కాదు. జీతం రాగానే ఏ ఖర్చు పెట్టక ముందే ఈ 20% తీసి పక్కన పెట్టాలి. ఆ తర్వాత మిగిలిన డబ్బుతోనే నెలమొత్తం గడపాలి. ఈ ఒక్క చిన్న మార్పు మన ఆర్థిక జీవితంలో ఒక పెద్ద ప్రశాంతతను తీసుకొస్తుంది. ఒక్కసారి ఈ స్లైడ్ మీద ఉన్న సంఖ్యను చూడండి. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మన కళ్ళు తెరిపించడానికే. ఈరోజు మనకు చిన్నగా కనిపించే మన పిల్లలు కళ్ళు మూసి తెరిచేలోపు పెద్దవాళ్లైపోతారు. ఓ 15 ఏళ్లు గడవడం పెద్ద విషయం కాదు. అప్పుడు వాళ్ల పై చదువులకు ఇంత పెద్ద మొత్తం అవసరమవుతుంది. ఆ రోజు అంత డబ్బు కోసం మనం ఎవరి దగ్గరో అప్పు చెయ్యకూడదు, మన ఆస్తులు అమ్ముకోకూడదు. ఆ పరిస్థితి రాకూడదంటే మనం ఈరోజే మేల్కోవాలి. ఈరోజు మనం దాచిన ప్రతి 100 రూపాయలు రేపు 1000 రూపాయల భారాన్ని తగ్గిస్తుంది. చక్రవడ్డీ అనేది ఒక అద్భుతం. నెలకు కేవలం కొన్ని వేల రూపాయలు క్రమం తప్పకుండా వాళ్ల చదువుకోసం దాస్తూ వెళితే 15 ఏళ్ల తర్వాత అది ఒక పెద్ద మొత్తంగా మారుతుంది. మన పిల్లల కలలను నిజం చేయడానికి మనం ఈరోజు చేసే ఈ చిన్న పొదుపే రేపటి వాళ్ల భవిష్యత్తుకు పెద్ద ఆయుధం. చిన్న చిన్న చిల్లులే పెద్ద ఓడను ముంచేస్తాయి అంటారు. మన ఆర్థిక జీవితంలో కూడా అంతే. ఈ పట్టిక చూడండి. రోజుకు కేవలం 100 రూపాయలు. అదేదో సరదాగా కాఫీ తాగడానికో అనవసరమైన తినుబండారాలకు మనం ఖర్చు పెడుతున్నాం. కాని అదే 100 రూపాయలను ప్రతిరోజూ ఒక సాధారణ పథకంలో పెట్టుబడిగా పెడితే 20 సంవత్సరాల తర్వాత అది దాదాపు 15 లక్షల రూపాయలవుతుంది. అంటే మనం కోల్పోతున్నది కేవలం 100 రూపాయలు కాదు, దాంతోపాటు భవిష్యత్తులో మన కుటుంబానికి అండగా నిలబడాల్సిన 15 లక్షల రూపాయలను కూడా కోల్పోతున్నాం. అందుకే ప్రతి రూపాయి ఖర్చు చేసే ముందు ఒక్క క్షణం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇది నా అవసరమా లేక కేవలం నా కోరిక అని. ఆ ఒక్క ప్రశ్న మన కుటుంబ భవిష్యత్తును కాపాడుతుంది. సరే, మనకు మంచి ఆలోచనలు ఉన్నాయి. కుటుంబ భవిష్యత్తు కోసం ఒక ప్రణాళిక కూడా గీసుకున్నాం. డబ్బు ఎలా పొదుపు చేయాలో కూడా తెలుసుకున్నాం. కాని అనుకున్నది అనుకున్నట్టుగా చేయడానికి కావలసిన శక్తి ఏది? అదే క్రమశిక్షణ. క్రమశిక్షణ లేని జ్ఞానం ఉపయోగం లేని ఆయుధం లాంటిది. క్రమశిక్షణ లేని ప్రణాళిక కేవలం కాగితం మీద గీత మాత్రమే. మన జీవితం అనే రథానికి మన లక్ష్యాలు గుర్రాలు అయితే, ఆ గుర్రాలను సరైన దారిలో అదుపు తప్పకుండా నడిపించే కళ్ళెం ఈ క్రమశిక్షణ. ఈ శక్తి మనకు ఎక్కడ్నుంచో రాదు, అది మన లోపల నుంచే పుట్టాలి, మన మనోబలం నుంచే రావాలి. ఈ మాటల్లో ఎంత లోతైన అర్థముందో చూడండి. ఒక కోడిగుడ్డును మనం బయటనించి ఒక రాయితో పగలగొడితే అందులోని జీవితం అంతమైపోతుంది, అది ఆమ్లెట్ అవుతుంది. కాని అదే గుడ్డు లోపలున్న ప్రాణి తన సొంత బలంతో తనంతట తానుగా పగలగొట్టుకుని బయటకు వస్తే ఒక కొత్త జీవితం ప్రారంభమవుతుంది. మన జీవితంలో మార్పు కూడా అంతే. ఎవరో మనల్ని బలవంత పెడితే, ఎవరో ఒత్తిడి చేస్తే వచ్చే మార్పు ఎక్కువ కాలం నిలవదు. ఇది నా జీవితం, ఇది నా కుటుంబం, నేను బాగుపడాలి అని మన లోపల నుంచి ఒక బలమైన కోరిక, ఒక ప్రేరణ వచ్చినప్పుడే ఆ మార్పు శాశ్వతంగా ఉంటుంది. గొప్ప మార్పులు ఎప్పుడూ మన లోపల నుంచే మొదలవ్వాలి. మన భవిష్యత్తును మనమే నిర్మించుకునే శిల్పులం. మరి మనం ఉపయోగించే ఉలి, సుత్తి ఏవి? మన రోజువారీ అలవాట్లే ఆ పనిముట్లు. ఈ రోజు మనం చేసే చిన్న చిన్న పనులే 10 ఏళ్ల తర్వాత మన వ్యక్తిత్వాన్ని, మన జీవితాన్ని నిర్మిస్తాయి. ఒక చిన్న ఉదాహరణ. ఒక వ్యక్తి ప్రతిరోజు కేవలం అరగంట పుస్తకం చదవాలని నిర్ణయించుకున్నాడు. మొదటి వారం, మొదటి నెల పెద్దగా తేడా ఏమీ కనపడలేదు. మొదటి సంవత్సరం గడిచేసరికి అతనికి కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. 5 ఏళ్లు గడిచేసరికి తను చదువుతున్న ఆ రంగంలో ఒక నిపుణుడుగా మారాడు. 10 ఏళ్లు గడిచేసరికి సమాజంలో అందరూ గౌరవించే ఒక జ్ఞానిగా, సలహాలిచ్చే వ్యక్తిగా గుర్తింపు పొందాడు. చూశారా, రోజుకు అరగంట. ఎంత చిన్న అలవాటు, కాని అదే 10 ఏళ్లపాటు క్రమం తప్పకుండా చేస్తే జీవితాన్నే మార్చేసింది. ఇదే క్రమశిక్షణ యొక్క శక్తి. అది నెమ్మదిగా పనిచేస్తుంది, కాని దాని ఫలితాలు మాత్రం అద్భుతంగా, శాశ్వతంగా ఉంటాయి. మన అలవాట్లే మన భవిష్యత్తు. మనం మన పిల్లలకు ఎన్నో మంచి మాటలు చెప్తాం. నిజాయితీగా ఉండాలి, కష్టపడి పనిచేయాలి, పొదుపుగా ఉండాలి, ఇలా ఎన్నో. కాని మనం ఒక కఠినమైన నిజాన్ని గుర్తుంచుకోవాలి. పిల్లలు మనం చెప్పే మాటల కన్నా మనం చేసే పనుల నుంచే 100 రెట్లు ఎక్కువగా నేర్చుకుంటారు. మనం గంటల తరబడి టీవీ, ఫోన్ చూస్తూ వాళ్ళని పుస్తకం చదవమంటే వాళ్ళు చదవరు. మనం అనవసరంగా 1000 రూపాయలు ఖర్చు పెడుతూ వాళ్ళని పొదుపుగా ఉండమంటే వాళ్ళు ఉండరు. మన క్రమశిక్షణ, మన నిజాయితీ, మన కష్టపడే తత్వం, ఇవే మనం మన పిల్లలకు ఇవ్వగల అసలైన ఆస్తి. వాళ్ళు మన ప్రతిబింబాలు. అద్దంలో మనమే కనపడతాం. మనం ఎలా ఉంటే వాళ్ళు అలానే తయారవుతారు. వాళ్ళని మార్చాలని ప్రయత్నించే ముందు
మనల్ని మనం మార్చుకోవాలి. మనం వేసే ప్రతి అడుగు వాళ్లకొక పాఠం. ఆ పాఠం సరిగ్గా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఇప్పటివరకు మనం మన గురించి, మన కుటుంబం గురించి, మన ఆలోచనల గురించి మాట్లాడుకున్నాం. మన ఇల్లు, మన వాళ్ళు, ఇది చాలా ముఖ్యం. కానీ మన జీవితం కేవలం ఆ 4 గోడలకే పరిమితం కాదు. మనం బతికేది ఒక సమాజంలో. ఆ సమాజం పట్ల కూడా మనకు కొన్ని బాధ్యతలుంటాయి. మనం బలంగా ఉన్నప్పుడు మనకంటే బలహీనంగా ఉన్నవాళ్లకి చేయూతనివ్వడం మన ధర్మం. ఒక పండ్ల చెట్టు తన పండ్లను తాను తినదు, ఇతరులకే ఇస్తుంది. ఒక నది తన నీటిని తాను తాగదు, ఇతరుల దాహం తీరుస్తుంది. అలాగే జ్ఞానం, సంపద, బలం ఉన్న మనిషి వాటిని నలుగురితో పంచుకున్నప్పుడే అతని జీవితానికి ఒక సార్థకత వస్తుంది. సహాయం అనగానే మనకు వెంటనే డబ్బే గుర్తుకొస్తుంది. కాని నిజమైన సహాయానికి ఎప్పుడూ డబ్బుతో సంబంధం లేదు. మన దగ్గరున్న జ్ఞానాన్ని, అనుభవాన్ని నలుగురికి పంచడం ఒక గొప్ప సహాయం. దారి తప్పిన ఒక యువకుడికి సరైన మార్గాన్ని చూపించడం ఒక సహాయం. కష్టాల్లో కుంగిపోయిన స్నేహితుడికి ధైర్యం చెప్పి వాడి పక్కన నిలబడడం ఒక గొప్ప సహాయం. మన సమయాన్ని కేటాయించి అవతలివాళ్ల బాధను ఓపికగా వినడం కూడా ఒక సహాయమే. ఈ సహాయం చేయడానికి మన దగ్గర కోట్లుండాల్సిన అవసరం లేదు. మంచి మనసుంటే చాలు. ఇలా నిస్వార్థంగా నలుగురికి సహాయం చేసినప్పుడు మనం సంపాదించుకునేది డబ్బు కాదు, అంతకంటే ఎన్నో రెట్లు విలువైనది. అదే మంచి పేరు, గౌరవం. అది డబ్బు పెట్టినా కొనలేని సంపద. ఇప్పుడు మనం మన ప్రయాణంలో చివరి అంకానికి చేరుకున్నాం. మనం మొదట కుటుంబంతో మొదలుపెట్టాం. ఆ తర్వాత ఆలోచన, ధనం, క్రమశిక్షణ, సమాజం, ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాం. ఇవన్నీ విడివిడిగా చూస్తే వేర్వేరు విషయాలుగా అనిపించవచ్చు. కాని నిజానికి ఇవన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నాయి. ఒక గొలుసులో ప్రతి లింక్ ఎంత ముఖ్యమో మన జీవితంలో ఈ అంశాలన్నీ అంతే ముఖ్యం. వీటిలో ఏ ఒక్కటి బలహీనంగా ఉన్నా మన జీవితం అనే గొలుసు తెగిపోతుంది. అన్నీ కలిసినప్పుడే అది ఒక సంపూర్ణ జీవితం అవుతుంది. చూడండి, మన కుటుంబమే మన ప్రయాణానికి కారణం. వాళ్ల సంతోషమే మన గమ్యం. వాళ్లకోసమే మన ఈ జీవితం. ఆ గమ్యాన్ని సురక్షితంగా చేరడానికి మన జ్ఞానం ఒక దారిచూపే దీపంలా పనిచేస్తుంది. మన క్రమశిక్షణ మనం దారిలో పడిపోకుండా పట్టుకునే ఊతకర్రలా పనిచేస్తుంది. ఏ కుటుంబమనే పునాది మీద జ్ఞానం, క్రమశిక్షణ అనే స్తంభాలు నిలబెట్టి, ధనమనే భద్రతతో, సమాజసేవ అనే మంచితనంతో కట్టిన ఇల్లే సార్థకమైన జీవితం. ఇవన్నీ విడివిడిగా కాదు, అన్నీ కలిసినప్పుడే, సమపాళ్లల్లో ఉన్నప్పుడే జీవితానికి ఒక అందం, ఒక అర్థమొస్తుంది. ఇప్పుడు చివరిగా మనందరం ఆలోచించాల్సిన ఒక్క ప్రశ్న. మనమెవరమూ ఈ భూమి మీద శాశ్వతంగా ఉండం. ఏదో ఒకరోజు వెళ్ళిపోతాం. 100 సంవత్సరాల తర్వాత మనం బతికి ఉన్నామని కూడా ఎవ్వరికీ గుర్తుండదు. కాని ఆ రోజు మనల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఆయన చాలా డబ్బు సంపాదించాడు, పెద్ద ఇల్లు కట్టాడు అని గుర్తుపెట్టుకోవాలా? లేక ఆయన ఒక మంచి తండ్రి, ఒక మంచి భర్త, ఒక మంచి మనిషి, ఆయన తన పిల్లలకు గొప్ప భవిష్యత్తునిచ్చాడు, తన జీవితం ద్వారా ఎంతోమందికి స్ఫూర్తినిచ్చాడు అని గుర్తుపెట్టుకోవాలా? ఆ నిర్ణయం మనం ఈరోజు ఎలా జీవిస్తున్నాం అనే దానిమీదే ఆధారపడి ఉంటుంది. మనం వేసే ప్రతి అడుగు, మనం తీసుకునే ప్రతి నిర్ణయం, మనం నిర్మించుకునే మన వారసత్వాన్ని రాస్తుంది. ఆ వారసత్వం గొప్పగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ ఆలోచనని ఇక్కడితో ముగిస్తున్నాను.